రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వెంకీ అనేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ నుంచి బాహుబలి ప్యాకేజ్లో గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా సార్? ఇంతకుముందు చెప్పాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ప్లెనేషన్, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో నో ప్రాబ్లం, దానికి సంబంధించి మీకు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. దెన్ వీరు సుదర్శి ఈ ఆస్పిరెంట్ ఏమంటున్నారంటే మీ బయాలజీ వీడియోస్ ఏ యాప్లో అప్లోడ్ చేయండి సార్ అని చెప్పేసి. సో బయాలజీ వీడియోస్ సంబంధించి ఇక్కడ అందరు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి నేను చెప్తున్నాను, మరొకసారి గుర్తుపెట్టుకోండి. బయాలజీకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ దగ్గర నుంచి ₹1 కూడా, ఎందుకంటే అది నేను చేస్తున్నటువంటి వీడియోస్ కాబట్టి, నాకు సంబంధించినటువంటి పర్సనల్ వీడియోస్ కాబట్టి మీరు ₹1 కూడా ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పని లేదు. నేను ఆల్రెడీ ప్రామిస్ చేయడం జరిగింది. ఏం ప్రామిస్ చేశాను అంటే అక్టోబర్ 2 నుంచి, అంటే 2 రోజుల తర్వాత, అక్టోబర్ 2 గాంధీ జయంతి ఆ రోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియో మీకు ఫ్రీగా అప్లోడ్ చేయబడుతుంది అని చెప్పేసి. మొత్తం బయాలజీ లోపల ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయో అవన్నింటికి సంబంధించినటువంటి వీడియోస్ మీకు ఫ్రీగా ₹1 కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సో అవన్నీ కూడా మీకు అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆ సెన్సు నాకున్నది కాబట్టి చెప్తున్నాను. దెన్ సార్ మీరు చెప్పే క్లాసెస్ అన్నీ పేడ్ కావాలి సార్, సెంట్రల్ స్కీమ్స్, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనిపైన ఇప్పుడు ఇది మనకు టాపిక్ కాదండి, ఎందుకంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామినేషన్. రైట్. ఇంకా జనరల్ అవేర్నెస్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ ఎవరు, ఉప్పుల మహేష్ అనే అభ్యర్థి జనరల్ అవేర్నెస్ మెయిన్ టాపిక్స్ డిస్కషన్ చేయండి సబ్జెక్ట్ వైజ్ అని చెప్పేసి. సో ఆల్రెడీ నేను గతం లోపలనే క్లారిటీ ఇచ్చాను. మనకు హై మార్క్స్ ఈల్డింగ్ ఏరియాస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. జనరల్ సైన్స్ అనేది మీకు 15-16 మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై ఇండియన్ హిస్టరీ. మీకు జనరల్ సైన్స్కి సంబంధించి ఆల్రెడీ మై బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మీకు మార్కెట్ లోపల విన్నర్స్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై ఇండియన్ హిస్టరీ నుంచి అరౌండ్ ఒక 6 to 8 క్వశ్చన్స్ మనకు రావడానికి స్కోప్ ఉన్నది కాబట్టి దానికి సంబంధించి కూడా భారతదేశం లోపలనే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ద లెజెండరీ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ సీనయ్య సార్ ఆధ్వర్యం లోపల విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్స్ మీకు మార్కెట్ లోపల అందుబాటు లోపల ఉంటాయి. జస్ట్ యూ కెన్ గెట్ ఇట్. అదేవిధంగా దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, ఎట్లా చదవాలి అని చెప్పేసి సార్ యొక్క వీడియో కూడా మీకు ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది. దానిపైన సార్ మాట్లాడుతూ ఉంటారు. దెన్ కొన్ని మీకు చెప్పాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఒక 2 నుంచి 4 మార్కులు, జాగ్రఫీ నుంచి ఒక 3 to 6 మార్క్స్ రావడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి, పాలిటీ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు వస్తాయంటాయి అని చెప్పేసి నేను కంప్లీట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఒక వీడియో రూపం లోపల చేసి పెట్టడం జరిగింది. ఎవరైతే దాన్ని చూడలేదో మీకు క్లారిటీ కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి. మీకు తప్పనిసరిగా ప్రతి ఏరియా పైన ఒక గ్లాన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దాన్ని చూడండి. సార్ నోట్స్ పీడిఎఫ్ దొరుకుతుందా అని చెప్పేసి ఎవరు, కింగ్ సార్ నోట్స్ పీడిఎఫ్ దొరుకుతుందా అని చెప్పేసి ప్రశ్న. సో ఆల్రెడీ పీడిఎఫ్ నోట్స్ కంప్లీట్గా ఒక అరౌండ్ ఒక 3000-5000 పేజెస్ పీడిఎఫ్ మెటీరియల్ మీకు యాప్ లోపల, అంటే ప్రతి యాప్ లోపల విన్నర్స్ ఆన్లైన్ యాప్ కావచ్చు, లేకపోతే వ్యోమా అకాడమీ యాప్ కావచ్చు, లేకపోతే ఆర్సీ ఎగ్జామ్ వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ కావచ్చు, ప్రతి యాప్ లోపల మీకు కోర్సుతో పాటే, దానిపైన ఎక్స్ట్రా ఏం ఛార్జ్ లేకుండా కోర్సుతో పాటే మీకు ఫ్రీగా పీడిఎఫ్ మెటీరియల్ అనేది అందుబాటు లోపల ఉన్నది. కాబట్టి మీరు బయట అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదండి, ఎందుకంటే వాటన్నింటినీ జస్ట్ ₹999 మాత్రమే అందించడం జరుగుతుంది. రైట్. సార్ వీడియోస్ అప్లోడ్ చేశారా, అన్నీ అప్లోడ్ చేశారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఒకరిద్దరు. ఉపేంద్ర. సో ఆల్మోస్ట్ మేము ఏదైతే 25th ఆఫ్ సెప్టెంబర్, అంటే మనకు కోర్సు 15th సెప్టెంబర్ రోజున లాంచ్ కావడం జరిగింది. మేము అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది ఏంటి అంటే దీన్ని 25th సెప్టెంబర్ వరకు కంప్లీట్గా ఏవైతే వీడియోస్, అంటే జీకేకి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, అదేవిధంగా అరిథమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా 25th సెప్టెంబర్ వరకు అప్లోడ్ చేస్తాము అని చెప్పేసి అన్నాము. కాబట్టి మేము ఏదైతే మాట్లాడడం జరిగిందో దాని లోపల 99.9%ను మేము ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కానీ ఒకే ఒక టాపిక్, దట్ ఈస్ మెన్సురేషన్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అదొక్క టాపిక్ మాత్రమే అప్లోడ్
కాలేదు, దాన్ని రేపు లేదా ఎల్లుండి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం. దాని గురించి మీరు ఎట్టి పరిస్థితి లోపల వరి కావాల్సినటువంటి అవసరం లేదండి. ఓకేనా? సో మిగతా రీజనింగ్ కానీ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అరిథమెటిక్ లోపల మొత్తం వచ్చాయి. ఓన్లీ కేవలం మెన్సురేషన్ అనేటువంటి ఒకే ఒక టాపిక్ ఉన్నది. దాన్ని జస్ట్ విదిన్ కపుల్ ఆఫ్ డేస్, 1-2 రోజుల లోపల మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్లోడ్కి సంబంధించి కూడా అడిగారు. ఆల్రెడీ మీకు జనవరి నుంచి జూన్ వరకు మీ కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటు లోపల ఉన్నది. సో అయితే ఇక్కడ సార్ మార్చ్ ఏప్రిల్ మేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది దానిపైన. సో మార్చ్ ఏప్రిల్ మే అనేది ఇది ప్రపంచం మొత్తం కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉన్నది అంటే కరోనా కోవిడ్-19 చుట్టూ తిరుగుతున్నది. కాబట్టి ప్రపంచం లోపల ఎక్కడ కూడా పెద్దగా డెవలప్మెంట్స్ లేవండి. ఎందుకంటే ఆ 2-3 నెలల లోపల ఇప్పటి వరకు కానీ చాలా రకాల మీటింగ్స్, చాలా రకాల కన్వెన్షన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పెద్దగా డెవలప్మెంట్స్ లేవు. డెవలప్మెంట్ ఏదైనా ఉన్నది అంటే అది కరోనాకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ మాత్రమే. కాబట్టి ప్రవీణ్ సార్ యొక్క కరోనాకు సంబంధించినటువంటి వీడియో మీకు ఆల్రెడీ అందుబాటు లోపల ఉంటుంది. దెన్ ఇక్కడ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మీకు అక్టోబర్ 1st వీక్ లోపల మోస్ట్ ప్రాబబ్లీ సార్ మీకు చెప్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ 1st వీక్ లోపల మీకు 3 months యొక్క వీడియోస్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి వీడియోస్ దే will be available in the month of October. సో దాని గురించి వరి కావాల్సినటువంటి పని లేదండి. అదేవిధంగా మినిమం 30 minutes అరిథమెటిక్ క్లాస్ ఉండేలా చూడండి సార్ అని చెప్పేసి ప్రవీణ్ కోటగిరి అని చెప్పేసి ఈ అభ్యర్థి అడుగుతూ ఉన్నారు. సో అయితే ఇక్కడ వేరియేషన్స్ అంటే మోడల్ సార్ చెప్తారు, దానిపైన సార్ రెస్పాండ్ అవుతారు. నేను చెప్పే కన్నా సార్ చెప్తే బాగుంటుంది. సార్ చెప్తారు, సార్ జనరల్ స్టడీస్ డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు యాప్ లోపల, ప్రాబ్లం లేదు. ఓకేనా? మీకు డౌన్లోడ్ అనేది పక్కన ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది, మీరు యాప్ లోపల చదువుకోవచ్చు. దాని గురించి ఏం వరి అవసరం లేదండి. 20,000 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా అని చెప్పేసి. ఆల్రెడీ మీకు ప్రతిదానికి ఆల్మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే దేనికి ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం ఉంటుందో దానికి మీకు క్వశ్చన్ కిందనే ఒక డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అండి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1947, దట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. సో అట్లాంటి ఎక్స్ప్లెనేషన్ లేనటువంటి అంశాలకు ఎక్స్ప్లెనేషన్ ఉండదు. తప్పనిసరిగా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 పైన క్వశ్చన్ ఉంది అనుకోండి, అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఉన్నది. మరి అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 పైన క్వశ్చన్ కనుక ఫ్రేమ్ చేసి మీకు ఆ 20,000 బిట్స్ లోపల ఉన్నప్పుడు తప్పనిసరిగా దానిపైన వివరణ అనేది ఉంటుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్కి మీకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూడండి, నో ప్రాబ్లం. ప్రతిదానికి ఆల్మోస్ట్ వివరణ అనేది ఉంటుందండి. అదేవిధంగా హానర్ కిల్లింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అనే ఆంజనేయులు అనేటువంటి అభ్యర్థి హానర్ కిల్లింగ్స్ గురించి అడిగారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలం లోపలనే మనకు మారుతిరావు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మిర్యాలగూడ ప్రాంతానికి సంబంధించి మొన్న హైదరాబాద్ లోపల జరిగినటువంటి హానర్ కిల్లింగ్ ఏదైతే ఉందో, జనరల్గా ఈ హానర్ కిల్లింగ్ను పరువు హత్య అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ పంజాబ్, హర్యానా ప్రాంతానికి సంబంధించినటువంటి ఖాప్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో, తమిళనాడు లోపల ఉండేటువంటి ఖట్టా పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 ప్రాంతాల లోపల ఎక్కువ మొత్తం లోపల ఈ పరువు హత్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే తమ కూతురు ఎవరైనా లో కాస్ట్ లేదా వేరే రిలీజియన్కి సంబంధించినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనో లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ను కంటిన్యూ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు కూతుర్ని చంపివేయడం కానీ, కొన్ని సందర్భాల లోపల ఆమె ప్రేమించినటువంటి వ్యక్తిని చంపివేయడం కానీ, లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ను పెట్టుకున్నటువంటి వ్యక్తిని చంపివేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే పరువును కాపాడుకునేటువంటి నిమిత్తము ఇట్లాంటి హత్యలు జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇవి నేరం, ఎట్టి పరిస్థితుల లోపల ఇట్లాంటి హత్యలు ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి గతంలో లోపలనే భగవాన్ దాస్ కేసు లోపల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేసు సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ జడ్జిమెంట్ను బేస్ చేసుకొని 2015 లోపల ప్రపంచం లోపలనే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచం లోపలనే ఈ హానర్ కిల్లింగ్స్ సంబంధించినటువంటి ఒక పంచాయత్, ఒక కుల పెద్దల యొక్క సమూహం, దట్ ఈస్ కాప్ పంచాయత్, వాళ్ళు కూడా 2015 లోపల ముందుకొచ్చి ఒక స్లోగన్ను కూడా ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ సేవ్ డాటర్స్ అండ్ ఎడ్యుకేట్ డాటర్స్ అని చెప్పేసి. కాబట్టి ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ లోపల ఉన్నది కాబట్టి జనరల్గా జస్ట్ యూ కెన్ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ హానర్ కిల్లింగ్స్ మీరు చూడాలి. మీకు ప్రతి న్యూస్ పేపర్ లోపల కూడా దీనిపైన మీకు ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది, చూడండి ఒకసారి. దెన్ మాక్ టెస్ట్ల గురించి అడిగారు. మాక్ టెస్ట్ ఆల్రెడీ చెప్పాను, 30 గ్రాండ్ టెస్ట్, మాక్ నథింగ్ బట్ 30 గ్రాండ్ టెస్ట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 14th November to
14th December. Okay. Current affairs king, Praveen sir. Yes. He will respond. Right. ఇంకా ఎన్టీపీసీకి ఇండియన్ హిస్టరీ సిలబస్ చెప్పండి సార్. అపర్ణ మారీడు అని చెప్పేసి అమ్మాయి అడుగుతున్నది. ఎన్టీపీసీకి ఇండియన్ హిస్టరీ సిలబస్ చెప్పండి. ఆల్రెడీ మీకు గతం లోపలనే చెప్పాను, మళ్ళీ ఒకసారి అడిగారు కాబట్టి జస్ట్ ఒక హాఫ్ సెకండ్ చెప్తున్నాను. ఇండియన్ హిస్టరీ లోపల మీకు మూడు సెగ్మెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. ఆధునిక భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అదేవిధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది ఉంటుంది. మీకు ఇండియన్ హిస్టరీ నుంచి 6 నుంచి 8 ప్రశ్నలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 ప్రశ్నలే మీరు అనుకున్నట్లయితే వచ్చేటువంటి మొత్తం ప్రశ్నల లోపల సగం ప్రశ్నలు మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ మనకు. నాట్ ఓన్లీ ఆర్ఆర్బి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా దాని లోపల మోడర్న్ ఇండియన్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. కాబట్టి యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ 1498 when the Vasco da Gama arrived to India. సో భారతదేశం లోపలికి వాస్కో డా గామా ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి టిల్ ద డెత్ ఆఫ్ గాంధీజీ. ఓకే, గాంధీజీ మరణించే వరకు ఏవైతే ఇన్సిడెంట్స్, ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు గమనించండి. ముఖ్యంగా ఎక్కడి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తారు ఇంకా అంటే పర్టిక్యులర్గా ఎప్పుడైతే 1885 లోపల ఐఎన్సి దట్ ఈస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడైతే భారతదేశం లోపల ఏఓ హ్యూమ్ దట్ ఈస్ అలిన్ అక్టావియన్ హ్యూమ్ అనేటువంటి వ్యక్తి చేత స్థాపించబడడం జరిగిందో అప్పటి నుంచి మీరు 1947 వరకు ఏవైతే ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటన, ప్రతి ఉద్యమాన్ని మీరు డీటెయిల్గా చదవాలి. అక్కడి నుంచి ఎక్కువ మొత్తం లోపల మనకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? సో దెన్ ఎగ్జామ్స్ ఈసారైనా జరుగుతాయి అంటారా సార్? సుమి అని చెప్పేసి ఒక అభ్యర్థి ప్రశ్న ఇది. ఎగ్జామ్స్ ఈసారైనా జరుగుతాయి అంటారా అంటే ఆల్రెడీ మనకు ఎప్పుడో జరగాల్సినటువంటి పరీక్షలు వాస్తవానికి ఇవి. సో కోవిడ్-19 దృష్ట్యా వీటిని పోస్ట్పోన్ చేసుకుంటూ మనకు డిసెంబర్ లోపల కండక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఒక 3 రోజుల తర్వాత జరగబోయేటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పైన కూడా యూపీఎస్సీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది, మేము కండక్ట్ చేస్తాము అని చెప్పేసి. అదేవిధంగా ప్రతి రాష్ట్రం లోపల ఉన్నటువంటి మీకు నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం మళ్ళీ మీరు రాయబోయేది కూడా CBT ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్. కాబట్టి సో నథింగ్ విల్ బి హ్యాపెండ్ అని చెప్పేసి గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యూ ఉన్నది. కాబట్టి 99.9% జరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి ఐఐటి ఎగ్జామ్ కానీ, నీట్ ఎగ్జామ్ కానీ, డిగ్రీ ఎగ్జామ్స్ కానీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళండి. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి ఎట్టి పరిస్థితి లోపల మీరు డీవియేట్ కావడం కానీ, డిస్ట్రాక్ట్ కావడం కానీ చేయొద్దు. మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. రైట్. ఓకే, ఆల్మోస్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. మరి నేను తర్వాత ఈ డిస్కషన్ను అర్థమెటిక్ సార్ మనకు జేవిఆర్ సార్ ఉన్నారు. సో మీరు అర్థమెటిక్ సంబంధించినటువంటి ఏ డౌట్స్ అన్న కూడా అడగవచ్చు, సార్ రెస్పాండ్ అవుతారు. సో మీరు కమెంట్ సెక్షన్ ఉంది కాబట్టి కమెంట్ సెక్షన్ లోపల మీరు కమెంట్ పెట్టండి, సార్ విల్ రెస్పాండ్. ఓకే, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి మెసేజ్ కొన్ని అబ్జర్వ్ చేసాను చూడండి. దానిలో బేసిక్గా ఇంకా కొన్ని అర్థమెటిక్ క్లాస్ అన్నట్టుగా అన్నారు, అంటే టైమింగ్ ఇంకా ఎక్కువ కావాలన్నట్టుగా అన్నారు. ఓకే, దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, దాన్ని మేము దృష్టిలో పెట్టుకుంటాం. ఇంకా అంటే మోడల్స్ అని కాకుండా ఇంకా ఎక్కువ టైం అని మీరు జనరల్గా మెన్షన్ చేశారు. ఓకే, సో యాక్చువల్గా ఎన్ని చేసినా తక్కువనే వాస్తవానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సంటేజ్ టాపిక్ తీసుకున్నారనుకోండి, పర్సంటేజ్ టాపిక్ మనం యాక్చువల్గా మనం ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐబీపీఎస్ అనుకోండి లేదా ఎస్ఎస్సి అనుకోండి. సో దాని లెవెల్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ వేరు, మళ్ళీ క్లర్క్స్ వేరు. కాబట్టి మనం ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం అనే దాని మీద మనం ఆలోచించాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు 1 or 2 క్వశ్చన్స్కి మనకు సరిపడా ప్రిపేర్ అవుతాయి, మనం అన్నీ కవర్ చేయడానికి ఈ తక్కువ టైంలో ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు మోడల్స్ అని కాకుండా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ చెప్పాను నేను, కానీ మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క మోడల్కు మళ్ళీ మీరు ఓన్గా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. సరే, ఏ బుక్ అంటే మార్కెట్లో ఏ బుక్ ఉన్నా తీసుకోండి, కానీ ఆ మెథడ్ మాత్రం నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు దాని వెనకాల ఆ బుక్లో ఉన్న వెనకాల ఉన్నటువంటి సొల్యూషన్ చూస్తే మళ్ళీ మీరు మిస్గైడ్ అవుతారు. క్వశ్చన్ తీసుకోవచ్చు, మీరు ఏ బుక్ నుండైనా క్వశ్చన్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు.
కానీ సొల్యూషన్ మాత్రం మీరు ఆ మెథడ్ కాకుండా క్వశ్చన్ తీసుకొని నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్కు మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే సపోజ్ మీరు వేరే ఎగ్జామ్ అనుకోండి, అది చెప్పే లెవెల్ ఇంకా డిఫికల్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. మోడల్స్ అవే అయినా కూడా మనం చాలా డిఫికల్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. కానీ మన ఉద్దేశం ఈ ఎగ్జామ్ కాబట్టి మనం ఆ చెప్పిన మోడల్స్ ఏవైతేనో దీనికి సరిపోతాయి. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ చూడండి మీరు, అంటే లాస్ట్ జరిగినటువంటి ఒక 10-15 పేపర్స్ చూస్తే కనుక మనకు ఏ మోడల్లో అడుగుతున్నాడో తెలుస్తుంది. సో దానికంటే ఎక్కువ చెప్పాను యాక్చువల్గా, అంటే ఆ ఎగ్జామ్ బేస్ కంటే కొద్దిగా ఎక్కువనే చెప్పాను. మీరు ఈ చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే కనుక మీకు యూజ్ అవుతుంది. సరే, ఇంకా చెప్పాలనుకోండి, చెప్పడానికి నేను రెడీ ఉన్నాను, దానిలో ఏం లేదు. ఇప్పుడు మీరు ఏ లెవెల్ అంటే ఆ లెవెల్ చెప్పడానికి, ఇంకా ఎక్స్ట్రా టైం చెప్పడానికి కూడా నేను ఆల్వేస్ అంటే సుముఖంగా ఉన్నానని చెప్పాలి. ఎందుకంటే మీరు దాని గురించి వరి కాకండి. తర్వాత ఇప్పుడు టిప్స్ అన్నారు చూడండి, అంటే మామూలుగా మనకి ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అంటే, ఈ 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 30 క్వశ్చన్స్ మనం ఎంత టైంలో చేయాలి? అట్ ద మ్యాక్సిమం 30 మినిట్స్లో చేయాలి. 30 మినిట్స్లో చేయాలి అన్నప్పుడు మనం ఎంత స్పీడ్గా ఉండాలి? ఇప్పుడు క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్గా ఉండాలి. నేను చెప్పే ప్రతి టాపిక్లో మీరు వీడియో చూస్తే కనుక ఎవ్రీ టైము, అంటే ప్రతి క్వశ్చన్ కూడా నేను సొల్యూషన్లో చెప్పేటప్పుడు సింప్లిఫికేషన్ కూడా చేశాను. నేను ఎందుకు సింప్లిఫికేషన్ కూడా చేయాల్సి వచ్చింది అంటే, సేమ్ అదే మోడల్లో మీరు చేస్తారని. తర్వాత అన్ని క్వశ్చన్స్ షార్ట్కట్ బేస్ మీద ఉండవు అనే పాయింట్ మీరు గుర్తించాలి. ఎవరన్నా అన్ని క్వశ్చన్స్ షార్ట్కట్ బేస్ మీద చేయొచ్చు అని చెప్తే కనుక అది అబద్ధం అవుతుంది. అన్నీ ఉండవు ఎట్టి బస్సులో కూడా, కానీ చాలా వరకు షార్ట్కట్ టెక్నిక్స్తో చేయొచ్చు. కానీ కాన్సెప్చువల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ప్రిపరేషన్లో కాదు, మీరు ఎగ్జామ్ నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా రావాలి. ఎందుకంటే మన ఎగ్జామ్ క్రాక్ చేయడం మీద కాన్సన్ట్రేట్ ఉండాలి. అంటే మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఏం అవసరమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, తర్వాత ఇంకా కొందరు ఏంటంటే నార్మలైజేషన్ స్కీమ్ గురించి కొందరు పెట్టినట్టున్నారు ఇందాక. దానికి ఏంటంటే డెఫినెట్గా దాని గురించి మీరు వరి కాకండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ బేస్ కాబట్టి ఒక సెషన్లో పేపర్ ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్లో స్టూడెంట్ 30కి 30 స్కోర్ చేయొచ్చు, బట్ ఇది చాలా ఈజీ ఉండొచ్చు. ఇంకో సెషన్కి వచ్చేసరికి మ్యాక్సిమం స్కోరే 25 ఉండొచ్చు. కాబట్టి నార్మలైజేషన్ స్కీమ్లో ఎట్లా ఉంటుందంటే 30 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కు 30 కనబడదు, చివరికి 27 కనబడుతుంది. ఈ 25 వచ్చిన స్టూడెంట్ కూడా 27 కనబడుతుంది. ఆ ఫార్ములా గురించి మీరు వరి కాకండి, అది స్టాటిస్టికల్ ఫార్ములా, దాని గురించి మీరు వరి కావద్దు. మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి అంటే పేపర్ పర్ఫెక్ట్గా చేయడం మీద మాత్రమే ఉండాలి. సో కానీ మనం చేసినటువంటి స్కోర్ మాత్రం రాదు. ఎందుకంటే ఇప్పుడు పేపర్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు మనకు 24 మార్క్స్ వచ్చినా మనకు రిజల్ట్ చూస్తే 27 మార్క్స్ ఉంటాయి. పేపర్ ఇది వచ్చినప్పుడు 30కి 30 చేసినా కూడా మనకు 25 ఉండొచ్చు. సో దాని గురించి మీరు వరి కాకండి. తర్వాత మెన్సురేషన్ అనేది బహుశా పోస్ట్ చేయలేదు అన్నట్టు అన్నారు కొంతమంది. మెన్సురేషన్ టాపిక్ చెప్పండి సార్ అన్నట్టుగా ఉంది. బట్ ఒకవేళ ఇంతకుముందు కనుక లోడ్ చేయకపోయి ఉంటే కనుక అది వీ విల్ బీ లోడింగ్ అగైన్, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దానిలో మనకు 2 పాయింట్స్ ఉంటాయి, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఓకే, దీన్ని మనం ఎట్లా చదవాలంటే మెన్సురేషన్ను జామెట్రీతో అనుబంధంగా చదివితే కనుక, ఎందుకంటే జామెట్రీలో మనకి ఏముంటుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజ ధర్మాలు కానీ చతుర్భుజ ధర్మాలు కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మెన్సురేషన్లో ఏరియాస్ వాల్యూమ్స్లో కూడా మనకు అవే వస్తాయి. కాబట్టి అవి 2 కలిపి చదవాల్సి ఉంటుంది. అప్పుడైతే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అదే మాదిరి ట్రిగ్నామెట్రీ గురించి అడిగారు. ట్రిగ్నామెట్రీలో మనకి ఎన్ని వస్తాయి, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. చాలా సింపుల్గా బేసిక్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మీద రావచ్చు, ప్లస్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే మీద ఒక క్వశ్చన్ రావచ్చు. అది చాలా సింపుల్గా ఉంటుంది. అంటే అది ఇప్పుడు నేను సబ్జెక్టు మరి అది చెప్పడం కుదరదు, ఇంట్రాక్షన్ కాబట్టి. బట్ బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది, బాగా డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. పైప్స్ అండ్ మిక్చర్స్ టాపిక్ అన్నారు. పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ అండ్ వర్క్లో చెప్పాము మనం, కొన్ని క్వశ్చన్ చెప్పాను. కానీ మీకు ఇంకా కావాలనిపిస్తే చెప్పచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్లో మన ఎక్స్టెన్షనే పైప్స్ అండ్ సిస్టమ్స్, అంటే ట్యాంకులు కుళాయిలు అని ఉంటుంది కదా. దానిలో ఒకటే టెక్నిక్ ఏంటంటే మనం ఖాళీ చేసేదాన్ని మైనస్గా తీసుకుంటాం, నింపేదాన్ని ప్లస్గా తీసుకుంటాం, అదొకటే తేడా ఉంటుంది. సో ఆ మిక్చర్స్ అనేది మనం పర్సంటేజ్లో కొంత కవర్ చేసాము, రేషియో ప్రపోర్షన్లో కొంత కవర్ చేసాం. తర్వాత మీకు యావరేజెస్ ఏజెస్ అనేది కూడా మీరు యాక్చువల్గా దానిలో మెన్షన్ చేసి లేదు, కానీ అది కూడా మనం చెప్పడం జరిగింది. ఏది వయస్సులు సగట్లు ఉంది కదా, అది కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి కాబట్టి దాని బేస్ మీద కొన్ని చెప్పడం జరిగింది. దానిలో కూడా నేను ఒకటే మోడల్, ఒకటే ఫండమెంటల్ అండర్స్టాండింగ్ బేస్ మీద, ఒకటే పాయింట్ మీద అవన్నీ క్వశ్చన్ చెప్పుకుంటూ వచ్చా. మీరు దాన్ని పట్టుకోవాలి, ఆ నాడి అంటాం కదా, ఆ మెథడ్ను పట్టుకుంటే కనుక మీరు ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు.
ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మీరు బాగా డిఫికల్ట్గా ప్రిపేర్ కాకండి. ఎందుకంటే ఒక టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి, మనకు 2.5 months ఉంది కాబట్టి బాగా డిఫికల్ట్గా ప్రిపేర్ అయినా మీరు అన్ని టాపిక్స్ కవర్ చేయలేరు. సో కాబట్టి ఏంటంటే ఈ టైం ఫ్రేమ్స్లో మీరు కరెక్ట్గా ఈ ఎగ్జామ్ కోసం మాత్రమే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మోడరేట్గా ఈజీగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బాగా డిఫికల్ట్గా ప్రిపేర్ కాకండి. ఒకవేళ మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా కలిపి చదువుదాం అనుకుంటే అది వేరే ఇష్యూ, అది మీ పర్సనల్ ప్రిపరేషన్. కాబట్టి బేసిక్స్తో పాటుగా ఒక లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని అనుకుంటే మనం లెవెల్ 1 ఈజీ, లెవెల్ 2 మోడరేట్, లెవెల్ 3 డిఫికల్ట్ అనుకుంటే ఫండమెంటల్స్తో పాటుగా లెవెల్ 1, లెవెల్ 2 వరకు వెళ్ళండి, సరిపోతుంది. రైట్. సో రైట్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే మనం యాక్చువల్గా ఇది తెలుగులోనే చేసాము. మనం ఈ తెలుగు మీడియం వాళ్ళ గురించి చేసాము. సో ఫార్ వీ డు నాట్ థింక్ ఇన్ దట్ డైరెక్షన్, బట్ ఓకే, బేస్డ్ ఆన్ యువర్ సజెషన్ విల్ థింక్ ఓవర్ ఇట్. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఎట్లా అనేది మనం ఆలోచించలేదు, బట్ విల్ థింక్ ఓవర్ ఇట్. ఓకే. తర్వాత ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీకి వస్తే కనుక మనకు అన్ని టాపిక్స్ నుండి క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు దేన్ని వదలడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్ నుండి మొదలుకొని, సంఖ్యా వ్యవస్థ నుండి మొదలుకొని, మనకు ట్రిగ్నామెట్రీ దాకా ప్యూర్ మ్యాథ్స్తో కలుపుకుంటే కనుక ప్రతి టాపిక్ నుండి క్వశ్చన్ వస్తుంది. మన దేన్ని వదలడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి అన్నిటి మీద ఫోకస్ ఉండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 mark మేక్స్ ఏ మేజర్ డిఫరెన్స్. మొత్తం ఎంత 80 lakhs మెంబర్స్ అప్లై చేసినట్టు అక్రాస్ ఇండియా. మీరు 2 crores మన తెలుగు స్టేట్స్లో 12 lakhs. మీరు జస్ట్ ఆ మ్యాగ్నిట్యూడ్ గురించి మీరు చూడండి. అంటే ఎంత 1 mark అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో చూడండి. ఈవెన్ 0.25 అంటే మన నెగిటివ్ మార్కింగ్ అన్నీ కలుపుకుంటే 0.25 మార్క్స్తో కూడా వెరీ గుడ్. కొండల ప్రదీప్ చెప్తున్నాడు చూడండి, లాస్ట్ టైం గ్రూప్ డి రాశాను 1.75లో మార్క్తో మిస్ అయింది అన్నాడు. నేను అదే చెప్తున్నాను, 1.75 కాదు 0.25 మార్క్స్తో కూడా మన లైఫ్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రిసైజ్గా ఏంటంటే మనకు కావాల్సింది ఏంటిది, మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనకి ఏది పనికి వస్తుంది అనేది చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. మనకి ఇష్టం ఉంది, ఇష్టం లేదు కాదు. ఇక్కడ చాలామంది ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే, నాకు ట్రిగ్నామెట్రీ ఇష్టం ఉండదు, అట్లా కుదరదు. అయిష్టాలు ఇందులో కుదరవు. ఎందుకంటే 0.25 మార్క్స్తో మిస్ అవుతుంది. ఇప్పుడు నా ఇష్టం లేదు టాపిక్ అంటే కుదరదు కదా, మొత్తం ప్రిపేర్ కావాలి. ఓకేనా. కాబట్టి ఎవ్రీ 0.25 మార్క్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ ప్లాన్తో మనం ముందుకెళ్తే సక్సెస్ అవుతాం. ఇక్కడ నాకు రీజనింగ్ బాగా వచ్చు ఉండదు. నేను 20 years నుండి చెప్తున్నాను. మీరు నన్ను అడిగితే మీకు రీజనింగ్ సార్ బాగా వచ్చు అంటే నేను రాదు అని, అంటే బాగా వచ్చు అని మాత్రం చెప్పను, రాదు అని కూడా చెప్పను, అది వేరే విషయం. కానీ బాగా వచ్చు అని చెప్పరాదు. ఎందుకంటే ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈ 20 yearsలో వచ్చిన నేను నేర్చుకున్న క్వశ్చన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ వేరుగా ఉండొచ్చు. డెఫినెట్గా ఇప్పుడు అన్లైక్ మీరు జిఎస్ సార్లు ఇద్దరు పక్కన ఉన్నారు, వాళ్ళకు నాకు తేడా ఏంటంటే, మీరు చదివిన క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా, జిఎస్లో చదివిన క్వశ్చన్ రావచ్చు, కానీ అర్థమెటిక్ రీజనింగ్లో అట్లా చదివిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా రాదు కదా. డెఫినెట్గా కనీసం నంబర్స్ మోడల్స్ ఏమొచ్చినా కూడా నంబర్స్ వేరుగా ఉంటాయి కదా. కాబట్టి మనకు ఉండాల్సిన స్ట్రాటజీ ఏంటి, జిఎస్కు కరెంట్ అఫైర్స్కి ఉండాల్సిన స్ట్రాటజీ వేరు, అర్థమెటిక్ రీజనింగ్ ఉండాల్సిన స్ట్రాటజీ వేరు. రెండింటిని కంబైన్ చేయొద్దు అసలే. దీని స్ట్రాటజీ దానికి అప్లై చేయొద్దు, దాని స్ట్రాటజీ దీనికి అప్లై చేయొద్దు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జిఎస్ కరెంట్ అఫైర్స్ అనుకోండి, మెమొరీ బేస్ ఉంటుంది. మీరు ఎంత మెమొరీ మీరు షార్ప్గా ఉంటే అంత తొందరగా మీరు దాన్ని గుర్తుపెట్టే ఛాన్స్ ఉంటుంది. మీరు అదే మెమొరీని తీసుకొచ్చి అర్థమెటిక్ రీజనింగ్కు అప్లై చేస్తా అంటే కుదరదు. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బాగా ప్రాక్టీస్తో మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం ఏ లెవెల్లో ఉన్నా కూడా మ్యాథ్స్ అనేది మీరు పక్క పెట్టండి, ఆ ఫీలింగే మైండ్లోకి తీసేయండి. జనరల్గా అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ కొన్ని టాపిక్స్ తప్పించి ఇవి అందరికీ కామన్ సెన్స్ బేస్ మీద ఉన్నటువంటి క్వశ్చన్సే. మ్యాథ్స్ వాళ్ళని ఉద్దేశించి ఇచ్చే క్వశ్చన్ కాదు. అంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను నాన్ మ్యాథ్స్ కదా, నేను మ్యాథ్స్ వాడిని కాదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. నాకు తెలిసిన స్టూడెంట్స్ బైపీసీ వాళ్ళు చాలా ఎక్సలెంట్గా చేసేవాళ్ళు ఉన్నారు, ఏది అర్థమెటిక్ రీజనింగ్ను. కాబట్టి మీరు అది మైండ్లోకి వెళ్ళి ఫస్ట్ మనం తీసేయాలి. ఏది ఈ ఎగ్జామినేషన్ అపియర్ అయ్యేటప్పుడు కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే కాంటెంట్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యేటప్పుడు ఆ మైండ్లోకి వెళ్ళి ఆ కాన్సెప్ట్ ఉండద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే అది మనకు ఎప్పుడు మైండ్లో ఉంటే కనుక మన ఎఫిషియన్సీ దెబ్బతింటూ ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ అనేది మీరు అది పక్కకు పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది జనరల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్. కొన్ని టాపిక్స్ మీరు అన్న ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్ కొంతవరకు మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఉపయుక్తంగా ఉంటాయి డెఫినెట్గా. కానీ మీరు అది ఎట్టి బస్లో దానిలోకి వెళ్ళి తీసేయండి, మైండ్లోకి వెళ్ళి తీసేసి
కాన్ఫిడెంట్గా ప్రిపేర్ కండి. కాన్ఫిడెంట్గా చేసిన క్వశ్చనే 2-3 సార్లు చేస్తే కనుక మనకు చాలా ఫాస్ట్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను ఏంటంటే మనకు 2 అవసరం ఇక్కడ, స్పీడ్ అండ్ అక్యురసీ అని. ఊరికే రాదు, ఇప్పుడు స్పీడ్ అంత ఫాస్ట్గా రాదు, మనం చాలా ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆ స్పీడ్ను అచీవ్ కాగలుగుతాం. సో మీరు ఉన్న ఫ్యాక్ట్స్ను అంటే ఫ్యాక్ట్స్ మనం ముందు పెట్టుకొని మనకు ఎగ్జామినేషన్కి ఏది అవసరం మనం రీచ్ అవుతున్నామా లేదా అనే దాని మీద ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. పర్సనల్గా నేను స్పీడ్ను అచీవ్ అవుతున్నానా, 30 క్వశ్చన్లు నేను 25 నిమిషాలు చేయగలుగుతున్నానా, లేదా 40 నిమిషాలు అవుతుందా, గంట అవుతుందా అని ఎవరిది వాళ్ళు పర్సనల్ చెక్ చేసుకోవాలి. చేసుకుంటూ ప్రిపేర్ అవుతే కనుక మీరు డెఫినెట్గా మీకు సక్సెస్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మోడల్స్ అంటారా, మోడల్స్ మీకు ఎక్కువ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో అది ఈ ఎగ్జామ్ కోసం చెప్పాను నేను. అంటే ఎక్కువ చెప్పాను, దీనికంటే ఎక్కువనే చెప్పాను, కానీ మీకు ఇంకా కావాలనుకుంటే చెప్పడానికి నేను రెడీ, దానిలో వెనకపోయే ప్రసక్తి లేదు, రైట్. సో ఇంకా టైమింగ్స్ కూడా అన్నారు 30 minutes అని సంథింగ్ ఇంకొద్దిగా పెంచాలని, అది కూడా ప్రాబ్లం లేదు, దాని గురించి కూడా మీరు వరి కాకండి. ఐ విల్ గివ్ మోర్ టైం ఫర్ యూ, ఓకే. సో నార్మలైజేషన్ గురించి వరి కాకండి. సో ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసి మనకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయో టాపిక్ కనీసం 1 or 2 పెట్టుకోండి. ఇప్పుడు 5 questions, మనకు 5 టాపిక్స్ అనుకోండి, 6 questions డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ప్యూర్ మ్యాథ్స్ అంటే ట్రిగ్నామెట్రీ కానీ, ఇప్పుడు ఆల్జీబ్రా కానీ, తర్వాత వచ్చేసి మెన్సురేషన్ కానీ, జామెట్రీ కానీ, ఇవి కనీసం 5-6 టాపిక్స్లో మనకు 6 questions కంటే ఎక్కువ రావు డెఫినెట్గా. సో 24 marks మన అర్థమెటిక్ మీద ఉంది, ఒక 6 questions ప్యూర్ మ్యాథ్స్ మీద వచ్చే ఛాన్స్. క్వశ్చన్ వదలడానికి ఛాన్స్ లేదు, ఏ క్వశ్చన్ కూడా వదలడం అస్సలు ఉండదు. అదే చెప్తున్నాను, ఎవరో శేఖర్ ఆరూపులు అని పెట్టారు, సార్ మ్యాథ్స్ ట్రిక్స్ చెప్పండి సార్ అన్నాడు. మ్యాథ్స్ ట్రిక్స్ దానిలోనే చెప్పాను, కానీ అన్ని ట్రిక్స్ అనేది ఉండదు అనేది ఒక పాయింట్ డెఫినెట్గా. ఇప్పుడు ప్రవీణ్ సార్ మాట్లాడతారు చూడండి, యూ కెన్ ఆస్క్ ప్రవీణ్ సార్ సమ్ డౌట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజు గారు అడిగారు, కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుండి చదవాలి? జనవరి నుండి చదవండి, ఎందుకంటే జనవరి నుండి మీరు స్టార్ట్ చేసేస్తే ఆల్మోస్ట్ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు కరోనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ కరోనా పరిస్థితుల కాలంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చింది, వాటి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. బట్ గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయని అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ నుండి ఆల్మోస్ట్ 15 to 20 మార్క్స్ రావచ్చు, బట్ అందులో కూడా ఏవైతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్నాయో జీకే కూడా ఆ టాపిక్స్ నుండి అడుగుతారు, అదొకటి చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వచ్చేసి కరోనాకి సంబంధించిన ఇష్యూస్ అయితే మినిమమ్ మీకు ఒక 5 to 6 కరెంట్ అఫైర్స్ కరోనాకు సంబంధించిన అడుగుతారు, దాంతోపాటు ఇటీవల రైల్వేకి సంబంధించి ఒక 2 issues అడుగుతారు, అదొకటి చూడండి. అండ్ నెక్స్ట్, సో ఫస్ట్ క్వశ్చన్, ప్రతి నెల కరెంట్ అఫైర్స్ రాసుకుంటున్నా, నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ప్రీవియస్ పేపర్స్ తెలుగులో ట్రాన్స్లేట్ 3000 bits. సో కరెంట్ అఫైర్స్కి బుక్ ఏది చదవకండి, డైలీ న్యూస్ పేపర్ తీసుకోండి. స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే హిందూ పేపర్ చూడండి, దట్ ఈస్ ఎనఫ్. తెలుగులో మీకు ఈనాడు పేపర్ కానీ మీకు నచ్చిన పేపర్ ఏదైనా తీసుకోండి. ఏదైనా సరే డైలీ ఇప్పటి నుండి అయినా కూడా మీరు డైలీ ఒక 10 minutes 15 minutes అయినా కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అవన్నీ కూడా మీకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియోస్లో కవర్ చేస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్ ఓకే, నెక్స్ట్ క్లాసెస్తో పాటుగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ఎవ్రీ మంత్ 200 bits సంథింగ్ ఉన్నాయి మన యాప్లో. సో అవన్నీ కూడా మీకు యాప్లో ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ పేపర్స్ అండ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు దాదాపు 20,000 questions అంటే అందులో జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. ఒక్కసారి అవన్నీ చూడండి. అండ్ నెక్స్ట్, ఇన్సైట్స్ ఐఏఎస్ వెబ్సైట్ ఈస్ గుడ్. ఓకే, బాగుంటుందండి. అవన్నీ కూడా ఇన్సైట్ ఐఏఎస్ అయినా కూడా ఏదైనా కూడా మీకు ఆ రోజు జరిగిన న్యూస్ పేపర్స్ నుండి ఎట్ ఏ గ్లాన్స్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ రోజు ఈవినింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ కలెక్ట్ చేస్తారు. సో చూస్తే చూడండి. బట్ అన్నిటికంటే మేజర్ సోర్స్ మీరు హిందూ పేపర్ తీసుకోండి, లేదంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటి ఒక పేపర్ తీసుకోండి. నేషనల్ పేపర్ ఎక్కువ చూడండి. సో మ్యాగజైన్స్ పైన నేను ఎప్పుడు కూడా ఇప్పటి వరకు సజెస్ట్ చేయను, ఎందుకంటే మ్యాగజైన్స్ అందరూ ఎవరైనా కూడా మంత్లీ ఒకసారి చదువుతారు. సో డైలీ చదివేదానికి ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మంత్లీ మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేవి కొంటారు, తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే దాని మీద మీకు ఫోకస్ అనేది, గ్రిప్ అనేది తక్కువగా వస్తుంది. బట్ ఎవ్రీడే ఇష్యూ ఏ రోజు ఆ రోజు కన్సర్న్డ్ సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటూ చదవండి, అదొక్కటే మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్స్ అనేవి మీకు ఇప్పుడు ఇందులో మీకు ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ మంత్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూడండి, పర్ఫెక్ట్గా మీకు యూస్ఫుల్ అవుతాయి.
జనరల్ అరవెంటర్స్ కరెంట్ అఫైర్స్ టాపిక్ కవర్ చేయండి బాహుబలి బ్యాచ్. ష్యూర్ అండి, మీకు ఇప్పటి వరకు జనవరి నుండి జూన్ వరకు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు యాప్లో ఉన్నాయి. ఇక మీదట మీకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అత్యంత త్వరలో మీకు మేము అప్లోడ్ చేస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్ జీకే రాసుకుంటున్నాను. ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ తక్కువగా ఉన్నాయి. సో మీకు ఏవైతే ఉన్నాయో మీకు ఒకటే చెప్తున్నామండి, మీకు మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో కూడా ప్రపంచమంతా కూడా మీరు చూస్తున్నారు అన్ని దేశాల్లో లాక్డౌన్ ఉంది. సో పబ్లిక్ పాలసీ కానివ్వండి, గవర్నమెంట్ కార్యక్రమాలు కానివ్వండి ఏవి కూడా లేవు. అక్కడ ఏ దేశాలు అయితే ఉంటాయో మీకు కోవిడ్-19 లా ల్యాబ్ అనే ఒక పోర్టల్ ఉంటుంది, WHO UNDP సంబంధించింది. అందులో ఒక్కసారి ఇన్ఫర్మేషన్ జస్ట్ గూగుల్లో టైప్ చేయండి, మీకు వస్తుంది ఏ దేశం ఏ రకంగా కోవిడ్-19 పై పోరాడుతుందని. ఒక 2-3 మంత్స్లో జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. సో ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా కూడా ఈ లాక్డౌన్ కాలంలో మ్యాక్సిమం కరోనాకి సంబంధించిన వారికి సంబంధించి రిలీఫ్ ఫండ్లు కానివ్వండి లేదా యాప్స్ ఇలాంటి ఇష్యూసే ఉన్నాయి. కాబట్టి ఆ 2 to 3 మంత్స్ మీకు కొంచెం ఇష్యూస్ తక్కువ ఉంటాయి. బట్ మీకు కరోనాకి సంబంధించి మాత్రం మ్యాక్సిమం ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఇక మీదట కూడా ఈ జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో కూడా కరోనా రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ వీడియోస్లో మీకు కవర్ అయిపోతాయి. దాని గురించి మీరు టెన్షన్ తీసుకోకండి. ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి 100% యూజ్ఫుల్ అయ్యేలా చేస్తాము. అండ్ యాప్ నేమ్ ఏంటి, ఇప్పుడు మీకు 3 యాప్స్ ఉన్నాయి ఇక్కడ, ఆర్సీ ఎగ్జామ్స్, వ్యోమా డైలీ, వ్యోమా అకాడమీ అండ్ నెక్స్ట్ మనకి విన్నర్స్ ప్రసన్న హరికృష్ణ సార్ది ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో ఈ యాప్స్ సంబంధించి మీకు ఏ యాప్లో అయినా కూడా సేమ్ వీడియోస్, సేమ్ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. అది ఏదైనా సరే మీకు నచ్చిన యాప్ తీసేసుకోండి, నచ్చినట్టుగా మీరు చేసేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ ఆల్ టాపిక్స్ బాహుబలిలో కవర్ చేయండి. ఖచ్చితంగా కవర్ చేస్తామండి. మీకు ఏవైతే యాప్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఉంటాయో దట్ ఈస్ మోర్ ఎనఫ్. మీరు కంపేర్ చేస్తే ఎగ్జామ్కి ఖచ్చితంగా అందులో నుండి 100% మీకు వచ్చే విధంగా మాత్రం మేము కవర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జనవరి టు ఆగస్ట్. సో జనవరి టు జూన్ వరకు మీకు అన్నీ ఉన్నాయండి. సో జూలై, ఆగస్ట్ ఈ వీక్ 1 వీక్ 10 డేస్లో మీకు జూలై, ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ సెప్టెంబర్ కూడా అప్లోడ్ చేసేస్తాము. ఏవైతే ఉన్నాయో మీకు నేషనల్ ఇష్యూస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 25 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వస్తాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించిన వెబ్సైట్స్ ఏవైనా ఉంటే చెప్పండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చూడండి, మీకు అంతకు మించిన సోర్స్ అనేది ఉండదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది మీకు ఖచ్చితంగా అధికారికంగా ఉంటుంది. కాబట్టి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కన్సర్న్ మినిస్ట్రీకి సంబంధించిన పబ్లిక్ పాలసీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. దానితో పాటు మీరు నేషనల్ పేపర్ ఏదైనా మీకు నచ్చిన పేపర్ తీసుకోండి. అండ్ నేషనల్ పేపర్ నుండి ఎక్కువగా ఇష్యూస్ కవర్ అవుతాయి. రీజనల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మాత్రమే చూసుకోండి. సో స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చూడకండి మీరు. ఎందుకంటే స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో రాష్ట్రంలో జరిగే ఎగ్జామ్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో మాత్రమే తెలంగాణ అయితే తెలంగాణవి, ఏపీవి అయితే ఏపీవి చూసుకోండి. బట్ ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన నేషనల్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా మార్చ్, ఏప్రిల్, మే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేవి మీకు ఏవీ లేవు. మనకు ఉన్నవి కేవలం సముద్ర సేతు కానివ్వండి లేదా ఆపరేషన్ సంజీవని, వందే భారత్ మిషన్ ఇలాంటివి, లేదంటే సాగర్ ప్రోగ్రాము. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన వీడియోస్లో కవర్ అయిపోయి అవి ఒక్కసారి చూడండి, సరిపోతాయి. అండ్ పిఐబిలో చూడండి సార్, ఐ థింక్ దిస్ ఈజ్ ద టైమ్ ఎన్టీపీసీ లీడ్. సో ఎప్పుడైనా కూడా టఫ్ అనుకోకండి. ఎవరైనా కూడా ఎగ్జామ్ టఫ్ అనుకుంటే టఫ్గానే ఉంటుంది. బట్ ఏదైనా కూడా సులువుగా ప్రిపేర్ అవ్వండి, కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా నేను చదివిన వాటి నుండి వస్తాయి అనుకోండి. ఏవైతే ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ చూడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్కి వెళ్ళకండి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత ఏ ఏరియా నుండి ఎక్కువగా జనరల్ అవేర్నెస్ కానివ్వండి లేదా మ్యాథ్స్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఫోకస్ అవుతున్న ఏరియాస్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చూడండి. అవి చదివిన తర్వాత మిగతాయి చూస్తూ చదవండి. బట్ ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ అన్ఇంపార్టెంట్ అని చెప్పేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఉండదు. ఎందుకంటే కంపారిటివ్ మెరిట్లో ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఎగ్జామ్ మంచిగా రాసినా కూడా ఎగ్జామ్లో కంపారేటివ్గా ఎవరైతే టాప్లో ఉంటారో, పేపర్ టఫ్ ఉంటే కట్ ఆఫ్ కొంచెం తక్కువగా ఉంటుందేమో, కానీ పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. టఫ్ రావాలని కోరుకోండి. చదివిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం ఉంటుంది. సో మీరు చెప్పే కరెంట్ అఫైర్స్ సరిపోతాయి కదా సార్, ఇంకా ఏమైనా ఫోకస్ చేయాలి అంటారా? ఖచ్చితంగా మీకు ఏవైతే ఉన్నాయో స్ట్రాటజీ పైన ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో ఏవైతే నేను ఇష్యూస్ హైలైట్ చేశానో, ఇంపార్టెంట్ ఏరియాస్ పాయింట్ చేశానో అవి ఒక్కసారి చూడండి, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఈనాడులో వచ్చే కరెంట్ అఫైర్స్ ఓకేనా? ఒకటి చెప్తున్నాను, రీజనల్ అయినా ఏ పేపర్ అయినా సరే డైలీ ఇప్పటి నుండైనా ఈ 2 months పేపర్ చదవండి. జస్ట్ ఒక
ఎట్ ఎ గ్లాన్స్లో చూడండి, ఒక పావు గంట నుండి 20 నిమిషాల వరకు రోజు ఒకసారి పేపర్ చూడండి. ఇప్పటి నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ని జస్ట్ అవగాహన కోసం చూడండి. అండ్ ఎవరికైనా ఇచ్చే సూచన ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది కేవలం ఎగ్జామినేషన్ కోసం మాత్రమే చదవకండి. బికాజ్ మన చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతున్నవని మన సాధారణ జీవితం ఎవరికైనా కూడా యూజ్ఫుల్. ఎగ్జామినేషన్ కోసం చదివితే మాత్రం మనకి రావచ్చు రాకపోవచ్చు, కానీ మన లైఫ్ కోసం చదివితే మాత్రం ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఆ ఉద్దేశంతో చదవండి, ఖచ్చితంగా మీకు ఇష్టం అనేది పెరుగుతుంది. డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ సక్సెస్ అనేది ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్క్స్ రావచ్చు కంపేర్ విత్ స్టాండర్డ్ జీకే ఈక్వల్గా ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా కరెంట్ అఫైర్స్ సంబంధించి మినిమం 10 to 15 డైరెక్ట్ పాయింట్స్ అడుగుతారు. అందులో కూడా ఒక 4 to 5 బిట్స్ రీసెంట్ లాస్ట్ 2 to 3 months జరిగినవి జరుగుతాయి. అవేంటంటే కరోనా రిలేటెడ్ అండ్ రైల్వేకి సంబంధించినవి. మిగతా జీకే కూడా జనరల్ అవేర్నెస్ కూడా ఎలా అడుగుతారంటే కరెంట్ అఫైర్స్లో ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎగ్జాంపుల్ మీకు హిస్టరీకి సంబంధించి జనరల్ అవేర్నెస్ అయినా కూడా ఇటీవల మోపుల తిరుగుబాటు వార్తల్లోకి వచ్చింది. దానితో పాటు ఈ రోజున వార్తలు మనకి జస్ట్ 2 days బ్యాక్ భగత్ సింగ్ సంబంధించి కానివ్వండి, ఇలాంటి వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే కేవలం ఈ 2 to 3 months వార్తలు నిలిచిన వ్యక్తులను మాత్రమే కాదు, హిస్టరీలో ఎవరైతే వార్తలు నిలుస్తున్నారో వారు రీసెంట్గా వార్తలకు వస్తున్నారో వారిపైన కూడా స్పెషల్ ఫోకస్ చెప్పండి. అదొకటి ఇంపార్టెంట్. అండ్ సో ఫ్రెష్గా ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జాబ్కి ట్రై చేయవచ్చా? ఏదైనా సరే అండి, ఫ్రెష్గా అయినా సరే సీనియర్గా మీరు ఎన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అయినా కూడా ఆ ఎగ్జామినేషన్కి ఎంత ఎఫర్ట్తో ఎంత కాన్సన్ట్రేషన్తో ఏ రకమైన స్ట్రాటజీని మనం పాటిస్తామో దానిపైనే మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈవెన్ 1 month చదివేసేసి జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు, 1 year చదివేసి జాబ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. సో ఎంతకాలం చదివితే జాబ్ వస్తుంది, ఎంతకాలం చదివితే రాదు అని చెప్పేసి ఉండదు. చదివే గంట సేపు అయినా కూడా కాన్సన్ట్రేషన్తో చదవండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సార్ నేను రైల్వే ఎగ్జామ్కి ఫస్ట్ టైం రాస్తున్నాను, మ్యాథ్స్ 30, రీజనింగ్ 30 వస్తున్నాయి, 60 marks వరకు వస్తాయి. అండ్ జనరల్ అవేర్నెస్ ఎక్కువ వస్తాయా? సో ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ పార్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి 40 marks వస్తాయి ఆల్మోస్ట్. ఆ 40 marksలో కూడా మీకు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్స్ మాత్రమే వస్తాయి. అందులో అనాలిసిస్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. మీరు ఏవైతే బిట్స్ ఉన్నాయో, మేము ఇచ్చే బిట్స్ ఉన్నాయో అవి చూడండి, వాటితో పాటు వీడియోస్ చూడండి. దట్ వర్క్స్ మోర్. అండ్ నెక్స్ట్ దాంతోపాటు జనరల్ అవేర్నెస్ కూడా మీకు పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో అవసరమైతే ఒక PDF కూడా మీకు అప్లికేషన్లో ఒక పాయింటర్స్ నేను ప్రిపేర్ చేసి పెడతాము, అవి ఒక్కసారి చూడండి. ఆ ఏరియాస్ పైన స్పెషల్ ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీకు అందులో నుండి మార్క్స్ వస్తాయి. అండ్ కరెంట్ ఈవెంట్స్ కొంచెం ఎర్లీగా చేయండి సార్. డెఫినెట్లీ అండి, జూన్ వరకు ఉన్నాయి. జూలై ఆగస్ట్ మాత్రం మీకు వితిన్ 1 week to 10 days మీకు యాప్లోకి వచ్చేస్తాయి. ఫోకస్ ఆన్ దిస్ ఇయర్ ప్రైజెస్. సో ప్రైజెస్ మీకు ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానివ్వండి, ముఖ్యంగా ప్రైజెస్, ఈవెన్ ఆస్కార్ అవార్డ్స్ లాంటివి కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం, ఏ ఈవెంట్ అయినా, ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ అయినా కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. కాబట్టి అవార్డ్స్కి సంబంధించి ఈ మధ్యలో వార్తలకు వస్తే ఇప్పుడు మనకు నోబెల్ అవార్డ్ డిక్లరేషన్స్ వస్తాయి, ఈ మంత్ నుండి వస్తాయి, నెక్స్ట్ మంత్ నుండి. సో ఖచ్చితంగా ఏ రోజు అది మనకి అప్లోడ్ అవుతాయో దానికి సంబంధించి ఆ మంత్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు అందులో ఎవ్రీథింగ్ మీకు కవర్ చేస్తాము. టెల్ us అబౌట్ హిస్టరీ, ఇంపార్టెంట్ టాపిక్స్. హిస్టరీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలా? సో హిస్టరీ పైన ఎక్కువ ఫోకస్ అంటే అన్నింటికీ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ లాస్ట్ టైం హిస్టరీ నుండి ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే ఈ సంవత్సరం మనకు జాగ్రఫీ నుండి రావచ్చు, లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి రావచ్చు. ఈ ఏరియా నుండి ఎక్కువ మార్కులు, ఈ ఏరియా నుండి తక్కువ మార్కులు వస్తాయని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేయకండి. అన్నింటికీ ఈక్వల్గా వెయిటేజ్ ఇవ్వండి. జనరల్ అవేర్నెస్ అని పేరులోనే మనకు ఉంది. ఇట్ ఈస్ జనరల్లీ అవేర్, అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు బేసిక్గా ఉంటాయి. మేము చెప్తున్నది ఏంటంటే ఇంటర్ స్టాండర్డ్ ఏవైతే ఉంటాయో CHSL, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఏదైతే ఉంటుందో దానికి స్టాండర్డ్లోనే ఈ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో బాబ్రీ మసీదుపై కరెంట్ అఫైర్ చేయండి. ఈరోజు వార్తలోకి వచ్చింది కరెక్ట్, బట్ బాబ్రీ మసీదుకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీకు రీసెంట్గా ఉన్న న్యూస్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఎందుకంటే అనాలిసిస్ Group 1 సివిల్స్కి సంబంధించి అందులో మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించి ఎస్ఏ కానివ్వండి, దానిలో జరిగిన పరిణామ క్రమము, హిస్టరీ అవన్నీ అడుగుతారు. సో బాబ్రీ మసీద్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో మీకు కవర్ అవుతుంది, ఖచ్చితంగా చేస్తామండి. సో స్పోర్ట్స్ న్యూస్ ఎవ్రీథింగ్ కవర్ అవుతాయి. అబౌట్ పాలిటీ, సో పాలిటీలో మీరు ఫండమెంటల్ రైట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ దాంతోపాటు ప్రజెంట్ వార్తలో నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో రీసెంట్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి ఈరోజు కూడా ఒకటి వార్తలోకి వచ్చింది, ఆర్టికల్ 254(2). సో అలాంటివి బేసిక్గా చూడండి, సరిపోతుంది. వార్తలో నిలుస్తున్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ చేయండి. ఇటీవల కాలంలో గవర్నర్ నియామకం కానివ్వండి, లేదంటే ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఇటీవల వార్తలో నిలుస్తున్న చట్టాలు ఏవైనా ఉంటే వాటిపైన చూడండి, బేసిక్గా సరిపోతుంది. సార్ ఇండియన్ రైల్వేకి సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక వీడియో చేయండి. అన్నీ మీకు ఏవైతే ఉన్నాయో స్ట్రాటజీ వీడియో చేసామండి. అండ్ కరోనాకి సంబంధించి స్పెషల్ వీడియో చేసాము. వితిన్ 2 to 3 daysలో రైల్వేకి సంబంధించి కూడా 80 bits కవర్ అయ్యేలా ఒక వీడియో కూడా చేస్తాము. అండ్
మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రెగ్యులర్గా అప్లోడ్ అయిన వీడియోస్ జనవరి నుండి జూన్కి అప్లోడ్ అయిన వీడియోస్లో అన్నీ కవర్ అవుతాయండి. ఇక మీదట మీకు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా ఖచ్చితంగా మేము కవర్ చేస్తాము. ఇండియన్ రైల్వేకి సంబంధించి టైంలో కరోనా చేసిన సేవ, ఎస్, రైల్వేకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ చూడండి. ఎందుకంటే కపూర్ తర్వాత తయారు చేసిన వెంటిలేటర్, G1 వెంటిలేటర్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో రైల్వేకి సంబంధించి పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మనకు పర్యావరణ సంబంధిత అంశాలు కూడా రైల్వేస్ ముందుంటున్నాయి. దాంతోపాటు సోషల్ సర్వీస్ కింద ఇటీవల కాలంలో చాలా ఇష్యూస్లో రైల్వేస్ వార్తలు నిలుస్తున్నాయి. అవన్నీ కూడా మీకు నేను కవర్ చేస్తాను. 80 బిట్స్లో అవన్నీ కూడా నేను కవర్ చేసేస్తాను. అవి సూన్ మీకు అప్లోడ్ చేసేస్తామండి. లేటెస్ట్ న్యూస్ సార్ ప్యాకేజ్లో కెమిస్ట్రీ. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇష్యూస్. ఇంకా ఏమైనా ఉన్నా కూడా మీకు రానున్న లైవ్ క్లాసెస్లో కూడా మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేస్తామండి. రెగ్యులర్గా మీకు లైవ్లో కూడా మేము అవైలబుల్ ఉంటాము. సో రిమైనింగ్ ఇంకా సార్ మాట్లాడతారు, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ సార్. అండ్ ప్రవీణ్ సార్ యొక్క క్లారిటీకి కొంత చిన్న ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, సో మీకు ఇన్సైట్స్ ఐఏఎస్ అనేది చాలా టాప్ మోస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా బాగుంటాయి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మనం రాసేటువంటి ఎగ్జామినేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నాం అనేది మనకు తెలియాలి. ఎందుకంటే మనకు అన్ని ఫ్యాక్ట్స్ బేస్, సార్ ఇంతకుముందు చెప్పారు, ఫ్యాక్ట్ బేస్డ్గా ఇన్ఫర్మేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి ప్రవీణ్ సార్ చెప్పారు. కాబట్టి ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది యూ కెనాట్ ఫైండ్ ఎనీ ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఐఏఎస్ బాబా కానీ లేకపోతే ఇన్సైట్స్ ఐఏఎస్ కానీ విజన్ ఐఏఎస్ లోపల మీకు దొరకదు. కానీ ఇక్కడ ఆర్ఆర్బీ అనేది కొంచెం లో లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సార్ చెప్పినట్టు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, తెలంగాణలో ఉన్నాం మేము, ఏపీలో ఉన్నాం అని చెప్పేసి మొత్తం రాష్ట్ర పథకాలు కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సన్ట్రేట్ చేయకండి. అదేవిధంగా వన్ మోర్ థింగ్, ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, యు ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఇక్కడ ఎప్పుడైనా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్ టైం లోపల రేపు ఎగ్జామినేషన్ కనుక రాస్తే నిన్న జరిగినటువంటి కరెంట్ అఫైర్ కూడా మీకు ఎగ్జామ్లో రావచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టి. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ రాశారనుకోండి మీరు, అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే ఏంటి, మీకు క్వశ్చన్ పేపర్ మీ చేతికి వచ్చి మీరు రాశారనుకోండి, దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ఒక 1.5 2 months బ్యాకే తయారు చేయబడుతుంది. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ను 1 month బ్యాక్ వదిలిపెట్టి మీరు చదువుకుంటే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. కానీ ఎప్పుడైతే CBT లాంటి ఎగ్జామినేషన్స్ మీరు అపేర్ అవుతున్నారో కంపల్సరీగా నిన్నటిది కూడా మీరు చదువుకొని ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకేనా? అదేవిధంగా కొంతమంది ఏమడుగుతున్నారు అంటే, కంప్యూటర్ డౌన్లోడ్ కావట్లేదు, డౌన్లోడ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి. ఆల్రెడీ మీకు మెటీరియల్ ఉంటుంది, డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనా? సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది మీరు ఒకసారి చూడలేదు కావచ్చు, మీరు చూడండి. అదేవిధంగా ఇంకేమడుగుతున్నారు అంటే, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ను అప్లోడ్ చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ 5 చాప్టర్స్ మీకు అప్లోడ్ చేయబడ్డాయి. రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ మిగతా మొత్తం కూడా మీకు అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి దాని గురించి మీరేం వరి కావాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా CBT 1కి CBT 2కి ఎంత గ్యాప్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆ గ్యాప్ అనేది దట్ విల్ బి డిసైడెడ్ బై ఆర్ఆర్బీ. అది మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఎప్పుడో ఉండాల్సింది, కానీ పోస్ట్పోన్ అవుతూ మనకు డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. మరి డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఇది జనవరి ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉన్నది. కాబట్టి అదంతా కంప్లీట్ స్కెడ్యూల్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని బట్టి ఆర్ఆర్బీ వాళ్ళు మళ్ళీ మనకు డేట్స్ను అనౌన్స్ చేయడం జరుగుతుంది CBT 2కు సంబంధించి. ఓకే, అదేవిధంగా ఇంకా క్వశ్చన్స్ ఏమున్నాయంటే, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి పుస్తకాలు, అదేవిధంగా స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, ఏ టాపిక్స్ అని ఆల్రెడీ నేను చెప్పానండి. మీరు ఇంతకుముందు వచ్చినట్టున్నారు లైవ్లోకి. నేను ఇంతకుముందే చెప్పాను, ఇండియన్ హిస్టరీ లోపల 3 సెగ్మెంట్స్ ఉంటాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి. పుస్తకం కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను, CNSR విన్నర్స్ పబ్లికేషన్స్ ఒక బుక్ మీకు మార్కెట్ లోపల అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? అదేవిధంగా సార్ ఫీ పే చేశాము, ఇంతకుముందు ఒక డౌట్ చూశాను, ఐ థింక్ వెంకట్రమణ ఏదో సంథింగ్ పేరుంది. ఫీ పే చేశాము కానీ మాకు అది ఓపెన్ కావట్లేదు కోర్సు అని చెప్పేసి. సో ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మీకు 3 ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. వ్యోమాకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కానీ, RC ఎగ్జామ్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కానీ, విన్నర్స్ ఆన్లైన్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఆల్రెడీ మీకు మీ యాప్లోనే ఉంటాయి. ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో నంబర్ అనేది ఉంటుంది. కాబట్టి యూ కెన్ జస్ట్ కాల్ టు దట్ పర్టికులర్ అకాడమీ ఆర్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి దాని గురించి మీరు గాబరాపడాల్సిన అవసరం అనేది లేదు. దెన్ సార్ విల్ వి ఫోకస్ ఆన్ ఇండియన్ ఎకనామిక్ సర్వే.
సో ఇండియన్ ఎకనామిక్ సర్వే పైన మనకంటే సర్వే బేస్డ్ ఎగ్జామ్ అయితే ఇది కాదు. జనరల్గా ఒకవేళ మీరు ఫోకస్ చేస్తే జస్ట్ బ్రీఫ్గా వాట్ ఈజ్ వాట్ అనేటువంటి కాంటెక్స్ లోపల మాత్రమే మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు సివిల్ సర్వీసెస్కో లేకపోతే గ్రూప్ 1కో గ్రూప్ 2కో అపేర్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మనకు సర్వే ఇన్ఫ్లుయెన్సెస్ ఏ లాట్. సర్వే అనేది చాలా కీలక ప్రభావం అనేది చూపిస్తుంది. కానీ మనం రాయబోయే ఆర్ఆర్బి ఎగ్జామ్ లోపల సర్వే బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో బడ్జెట్ కానీ సర్వే కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒకసారి బ్రషప్ చేసుకొని వెళ్ళండి. రైట్, ఓకే. ఇంకా చాలా అడుగుతున్నారు, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఎనీహౌ మీరు ఇక్కడ ఈ వేదిక పై నుంచి మా అందరి తరఫున ఏంటి అంటే మీకు వెరీ 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 big all the best from all of 3 institutions and all the faculty members of this particular 3 platforms. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల లోపల డోంట్ వేస్ట్ ఏ సింగిల్ మినిట్. ఎట్టి పరిస్థితుల లోపల ఒక నిమిషాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ వేస్ట్ కనుక చేసుకున్నట్లయితే, ఒక గంటను ఒక రోజు వేస్ట్ చేసుకున్నట్లయితే మీకు రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్ లోపల పాపం ఇంతకుముందు ఒక అబ్బాయి పెట్టాడు. ఏం పెట్టారు అంటే జస్ట్ 1.75 మార్క్స్లో నాకు ఆర్ఆర్బి లాస్ట్ టైం మిస్ అయింది అని చెప్పేసి. ఒకవేళ ఒక రోజు అంటే పండగలు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే మ్యారేజ్ ఉంది అని చెప్పేసి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి, మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి, ఇట్లా కనుక టైం వేస్ట్ అంటే డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మనం ఇట్లాంటి కార్యకలాపాలకు కనుక అటెండ్ అవుతే, సో ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ ఆ అబ్బాయి మాదిరిగా కనుక మీ లోపల ఎవరైనా ఫేస్ చేస్తే వెనక్కి చూసుకుంటే మీకు ఏం కనబడుతుందంటే దెర్ విల్ బీ ఏ టాబ్యులర్ రసా. So there is a word in psychology, tabula rasa, nothing but what? Unwritten board అన్నమాట. Nothing is there. ఆ బోర్డు పైన ఏం రాసి ఉండదు, అంటే మీ జీవితం లోపల కూడా ఏం రాసి ఉండదు. మీకు ఏం కనబడుతుంది అంటే మీరు వేస్ట్ చేసినటువంటి ఒక బర్త్డే పార్టీ కనబడుతుంది, మీరు వేస్ట్ చేసినటువంటి ఒక ఫంక్షన్ కనబడుతుంది, మీరు వేస్ట్ చేసినటువంటి పార్టీలు కానీ తందాన ఆటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనబడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు జాబ్ను క్రాక్ చేయండి. క్రాక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ బర్త్డే ఇప్పుడు మిస్ అయ్యారు కదా, జాబ్ కొట్టిన తర్వాత మీ ఫ్రెండ్ బర్త్డేకు మళ్ళీ స్పెషల్గా బర్త్డే రోజు లేకున్నా కూడా మీ డబ్బులు పెట్టి మీరు పార్టీ ఇవ్వండి, గిఫ్ట్ ఇవ్వండి, మంచి గిఫ్ట్. మీ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళలేదు మీరు, నో ప్రాబ్లం, నథింగ్ విల్ బి హ్యాపెండ్. మీరు వెళ్ళనంత మాత్రాన మ్యారేజ్ అయితే ఆగిపోదు కదా. మీకు జాబ్ వచ్చిన తర్వాత స్పెషల్గా వాళ్ళ ఫ్యామిలీని వెళ్ళి కలవండి, ఫ్యామిలీని ఇన్వైట్ చేయండి, పార్టీ ఇవ్వండి, గిఫ్ట్ ఇవ్వండి. సో దే విల్ బి వెరీ హ్యాపీ. కాబట్టి మీకు జాబ్ వచ్చింది అంటేనే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ రిలేటివ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు మార్కెట్ లోపల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 2.5 months టైం ఏదైతే ఉందో డిజైన్ చేసుకోండి, ప్రిపేర్ కండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ లోపల సక్సెస్ కండి. ఆల్ ది బెస్ట్ మళ్ళొకసారి అందరి సార్ల తరఫున, అదేవిధంగా 3 ఇన్స్టిట్యూట్స్ తరఫున. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.